మన గుంటూరులో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడు అండి. ఎక్కడ ఉన్నాడంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మహాత్మా గాంధీ ఫేజ్ 1 అంటే అమరావతి రోడ్ నుంచి వెళ్ళినప్పుడు చిల్లీస్ రోడ్ ఆపోజిట్ రోడ్లు అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు వచ్చేసి 40 లక్షల రూపాయలు అంటండి. ఒక్కసారి మనమైతే గుంటూరులో ఉన్నట్లయితే అటువైపు ఆ రోడ్డు వైపు వెళ్ళినప్పుడైతే ఒక్కసారి సాయంత్రంగా వెళ్ళినప్పుడైతే చూడండి, చాలా బాగుందండి. నేను మా పాప వెళ్ళి అయితే చూసాము. మరి ఇంత పెద్ద వినాయకుడిని మన గుంటూరులో ప్రతిష్ఠించడం అయితే మనమైతే గొప్ప విషయం అయితే భావించుకోవచ్చు. టికెట్ వచ్చేసి 50 రూపాయల టికెట్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టికెట్ తీసుకున్న తర్వాత ఇదైతే ఎంట్రన్స్. ఈ వినాయకుడు వచ్చేసి 5 ఫ్లోర్ల అంతస్తులు అంత హైట్ అయితే ఉంటాడండి. మీరైతే ఖచ్చితంగా చూడండి, గుంటూరులో ఉన్నట్టయితే. పక్కనే ఎగ్జిబిషన్ ఉందండి. సాయంకాలం అయితే వెళ్ళినప్పుడు అయితే పిల్లల్ని ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఎగ్జిబిషన్ కూడా చూసి రావచ్చు. ముఖ్యంగా పిల్లలు ఉంటే సరదాగా కాసేపు సాయంకాలం అయితే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అండి. ఇక్కడైతే పార్కింగ్ ప్రాబ్లం కూడా లేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి షిప్ ఉందండి, అదేవిధంగా పెద్దది జైంట్ వీల్ ఉంది, చిన్నపిల్లలు ఎక్కే చిన్న జైంట్ వీల్ ఉంది, ఇలా జంపింగ్ చేసేది ఉందండి. చాలా రకాలైతే ఉన్నాయి. మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వినాయకుడిని అయితే సెప్టెంబర్ 21వ తారీఖు వరకు అయితే ఉంచుతారండి. అదే రోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా నిమజ్జనం 2 ఒకే రోజు చేస్తారంట. ఈ వినాయకుడు వచ్చేసి మట్టితో తయారు చేశారండి. ఇట్లాంటి భారీ వినాయకుడి విగ్రహాల్ని మన గుంటూరులో ప్రతిష్ఠించాలని మనమైతే కోరుకుందామండి. అదేవిధంగా ఇట్లాంటి వీడియోస్ అయితే మీరైతే చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.